दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतं वाचः सत्यमधीमहि सूनां रूपमुन्नश्चाश्रीश्वयतां मयि यथाहमश्चा अतुभक्तप्रिये पुमानो यथा स्त्रीपुत्रजगुंसुप्रिये प्रिया एवं भगस्य सत्यानि नित्यस्य काम्यः प्रियः वदामि चक्षुर्वदति तथेति वाजुराहततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमामिति आपस्तत्सत्यमाभरन् यो यज्ञस्य दक्षिणाम् कामस्समृद्ध्यताम् भजवो मे कामस्समृद्ध्यताम् भजवो मे कामस्समृद्ध्यताम् भजवो मे कामस्समृद्ध्यताम् కళ్యాణోత్సవంలో రాజ్యం రాజో రాజగురాజయాదే धर्मो मे कामस्समृद्धता प्रजा मे कामस्समृद्धता श्रियो मे कामस्समृद्धता ध्रुवन्ते राजा वरुणात् ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवम्। जय बोलो रामचंद्र भगवान की जय। लक्ष्मण स्वामी जी जय बोलो पवन सुत हनुमान की जय। కళ్యాణోత్సవంలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. సీతారాములు తలంబ్రాలు పోసుకునేటువంటి వేడుక. ఈ తలంబ్రాలు మనకు అనేకమైనటువంటి శుభాలు కలుగజేస్తాయి అని అంటారు. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా సరస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయకాంతికరితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామవైవాహికా అని రామకర్ణామృతంలో శంకరాచార్యులు వారు అంటారు. ఈ సీతారాముల కళ్యాణ సమయంలో సీతారాములు వినియోగించుకున్నటువంటి ఆ తలంబ్రాల్లో వినియోగపడినటువంటి ముత్యాలు మనకు అనేకమైనటువంటి శుభాలను కలుగజేయాలి అని. అలాంటి తలంబ్రాలివి. భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణంలో వినియోగపడినటువంటి ఆ తలంబ్రాలకు ఎంతో వైశిష్ట్యం ఉన్నది. భద్రాచలంలో ఈ సంవత్సరం మొత్తం 150 క్వింటాళ్ల బియ్యాన్ని భక్తులందరికీ కూడా సమకూరే విధంగా, అందరికీ అందే విధంగా దేవస్థానం వారు 150 క్వింటాళ్ల తలంబ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆయా కౌంటర్లు అక్కడక్కడ సెంటర్లు ఏర్పాటు చేశారు. మీకు ఇక్కడ ఈ తలంబ్రాలు అక్కడికి ఇప్పుడు స్వామికి ఇక్కడ సమర్పించగానే ఈ తలంబ్రాలు అన్ని చోట్లకి అన్ని సెంటర్లోకి వెళ్తాయి. మీ అందరికీ కూడా కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా కళ్యాణ తలంబ్రాలు ఆయా ప్రాంతాల్లో అందే విధమైనటువంటి ఏర్పాటు దేవస్థానం వారు చేశారు. అందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందే కోరుతున్నాం. ఇంకొక గొప్ప ముఖ్య విషయం, ఈ సంవత్సరం
చాలా వైభవంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహింపబడింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ కళ్యాణోత్సవంలో ఆది నుండి అంతం వరకు మనకు మంగళాశాసనాలు చేస్తూ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజీయ స్వామి వారు, త్రిదండి శ్రీ 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 దేవనాథ రామానుజీయ స్వామి వారు, వారిరువురూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆద్యంతము ఉండి మనల్నందరికీ కూడా మంగళాశాసనాలు సమర్పిస్తూ ఉన్నారు. రేపు పట్టాభిషేకంలో కూడా వారు వేయించేసి ఉండి ఆ క్రతువును నిర్వహిస్తారు. వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఈ కళ్యాణ క్రతువు నిర్వహింపబడింది. వారిని లఘువుగా వారి మంగళాశాసనాలు అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.